శంకర్ నాయక్ ఎంపికలోనూ అధిష్టానం అదే ఫాలో అయింది. లంబాడా సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ అంచులంచులుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. 3 దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉంది. జెడ్పీటీసీగా, డీసీపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇటు విజయశాంతిని బీసీ మహిళా కోటాలో ఎంపిక చేశారు. రావులమ్మ కాంగ్రెస్లో చేరే సమయంలోనే టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ తన మార్కు కనపరిచింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నిన్న సాయంత్రం జరిగింది. ప్రధానంగా 5 స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 20వ తారీఖున జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ 4 సీట్లకు కూడా దాదాపు 40 మంది, అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి రేషియో ప్రకారం కాంగ్రెస్ కి 4, బీఆర్ఎస్ కి 1 కైవసం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో 4 సీట్లు కైవసం చేసుకోబోతున్నామని తెలిసి ఎంతో మంది ఆశావాహులు, దాదాపు 4 సీట్లకు 40 మందికి పైగా అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరిని జల్లెడ పడుతూ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు అండ్ మోరోవర్ ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి విధానం, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకే సీట్లు ఇస్తాము, వాళ్ళకే పదవులు కైవసం అవుతాయి, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము అనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తుందో ఆ ప్రకారమే నిన్న అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది. ఇక నిన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా యావత్ టీ కాంగ్రెస్ క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అండ్ ఎంతో మంది ఆశావాహుల్లో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, వాళ్ళందరిలో ఒక కొత్త జోష్ నెలకొంది. ఎందుకంటే పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు పార్టీ నుంచి అవకాశాలు దక్కుతాయి, ఉన్నత స్థానంలో మనం కూడా ఉంటాము, మనకు సముచిత న్యాయం జరుగుతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఒక కొత్త ఆశ నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థులను ఒక్కసారి మనం చూస్తే ప్రధానంగా అటు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా కూడా అభ్యర్థులను ప్రకటించారు. రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అండ్ మోరోవర్ ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయం జరుగుతుంది, కులాలన్నిటికీ కానివ్వండి, సామాజిక వర్గాలన్నిటికీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తాము, మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తాము అని మాత్రం నిన్నటి జాబితా తెలుపుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న సుదీర్ఘంగా అటు ఖర్గే, కేసీ వేణుగోపాల్ చర్చ జరిపి 3 అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటిగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేరును కూడా అనౌన్స్ చేశారు. అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి లాయల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అండ్ మోరోవర్ పార్టీకి అవసరం ఉన్న ప్రతిసారి కూడా బలంగా తన వాయిస్ ని వినిపించినటువంటి నేత. గతంలో కూడా 2023లో తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు వస్తుందని పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి, ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించినప్పటికీ కూడా తర్వాత జరిగిన కొన్ని కారణాల కారణంగా అటు సామెల్కి ఆ సీట్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా అద్దంకి పార్టీ పైన కానీ, ప్రభుత్వం పైన కానీ, నేతల పైన కానీ ఎటువంటి అనుచిత కామెంట్స్, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా తనకేదో ఒక రోజు అవకాశం వస్తుంది అని భావించి అదే ఆశతో ఉన్నారు. ఇక 2024లో కూడా సేమ్ రిపీట్ అయింది. వరంగల్ అభ్యర్థిగా కూడా అద్దంకి దయాకర్ ఉండబోతున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అని వినిపించినప్పటికీ తర్వాత కొన్ని పరిణామాల వల్ల, కొన్ని కారణాల వల్ల అద్దంకి దయాకర్కి ఆ సీట్ దక్కలేదు. అయితే జనరల్ సెక్రటరీగా పార్టీకి పనిచేస్తూనే పార్టీకి అవసరం ఉన్న ప్రతిసారి కూడా బలంగా తన గొంతు వినిపిస్తూనే ప్రతిపక్షాలకు, ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీకి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ప్రతి దానికి కూడా, అంటే పార్టీలో అవసరం ఉన్న ప్రతి దగ్గర కూడా తన గొంతు వినిపిస్తూ బలమైనటువంటి నాయకుడిగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి అంచెలంచెలుగా కూడా అద్దంకి దయాకర్ ఎదుర్కొంటూ వచ్చారు. అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు
అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అద్దంకి దయాకర్ పేరును కూడా ప్రపోజల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా అనేక సభల్లో కానీ కార్యక్రమాల్లో కానీ అద్దంకి దయాకర్కి ఏదో ఒక పదవి ఇవ్వాలి అని అడిగినటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకరే సీఎం అంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదంతా చూస్తే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తూ పనిచేసినటువంటి వాళ్లకు సముచిత న్యాయం దక్కుతుంది అని అయితే నిన్న అద్దంకి దయాకర్ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు భావించారు. ఇక నెక్స్ట్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేతవత్ శంకర్ నాయక్. యాక్చువల్లీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి నెహ్రూ నాయక్ అదేవిధంగా శంకర్ నాయక్ పేర్లు బలంగా వినిపించినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం శంకర్ నాయక్ వైపు మగ్గు చూపింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన నాయకుడిగా ముఖ్య నాయకుడిగా కూడా శంకర్ నాయక్ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో జెడ్పీటీసీగా గెలిచినటువంటి లీడర్గా ఎస్టీ సామాజిక వర్గం నుంచి జెడ్పీటీసీగా గెలిచి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పట్లో చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు. అండ్ మోరోవర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం నల్గొండ డీసీసీగా కూడా ఉన్నారు. అయితే శంకర్ నాయక్ పేరు రీసెంట్గా కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి చర్చలు జరిపినటువంటి సమయంలో అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను త్వరలో ప్రకటించబోతున్నాము, హైకమాండ్ ఒక లిస్ట్ అడిగింది, ఎవరైతే బాగుంటుంది అని వెళ్ళి డిస్కషన్ చేసినటువంటి సమయంలో జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి కేతవత్ శంకర్ నాయక్ పేరు కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. జానారెడ్డి సిఫార్సు చేయడంతో శంకర్ నాయక్ పేరును అండ్ ఆయన పనితీరును ఆయన డీటెయిల్స్ అన్నిటిని కూడా అధిష్టానానికి పంపించారు. అధిష్టానానికి పంపించిన తర్వాత శంకర్ నాయక్ పనితీరు కూడా నచ్చి ఆయనకు నిన్న అధిష్టానం ఆయన పేరును ప్రకటించడం జరిగింది. అండ్ మిగతా అభ్యర్థులు కూడా ఉన్నప్పటికీ అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి మనకు అద్దంకి దయాకర్తో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఈక్వేషన్స్ అన్ని చూసి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేరును అనౌన్స్ చేశారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి మనకి మొదటి నుంచి నెహ్రూ నాయక్ శంకర్ నాయక్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా నెహ్రూ నాయక్ తో పోలిస్తే శంకర్ నాయక్ పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అండ్ రానున్నటువంటి రోజులు అండ్ మండలిలో తమ బలం, మండలిలో తన వాయిస్ గట్టిగా వినిపించాలి అని చెప్పేసి శంకర్ పేరును కూడా అనౌన్స్ చేశారు. ఇక విజయశాంతి విషయానికి వస్తే రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరినటువంటి సమయంలో ఖర్గే దగ్గర తను హామీ తీసుకున్నారు, ఏదో ఒక రోజు తనకు పార్టీలో ఒక మంచి స్థానం ఇవ్వాలి అంటూ కూడా ఒక కండిషన్ తో పార్టీలో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. విజయశాంతి గతంలో ఏఐసిసి ప్రచార కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. ఇక రీసెంట్ డేస్ లో కూడా కాంగ్రెస్ కోసం పనిచేశారు. అయితే ప్రధానంగా మొన్న నేరుగా వెళ్ళి అటు ఢిల్లీలో ముఖ్య నేతలతో కలిసి ఇటు ఇన్ఛార్జిగా తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కలిసి తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి మహిళా కోట నుంచి విజయశాంతిని అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి మరి కాసేపట్లో అసెంబ్లీ వేదికగా వీళ్ళు ముగ్గురు, అదేవిధంగా సిపిఐ నేత, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ వీళ్ళంతా కూడా అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు. రేపు నామినేషన్స్ పరిశీలిస్తారు. ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే 13వ తారీఖు లోపు ఉపసంహరించుకోవాలి. అండ్ ఈ నెల 20వ తారీఖున వీటికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హేమ. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్క్ కనిపించింది. పార్టీ విధేయత, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చింది. వడపోతలో చర్చల అనంతరం ముగ్గురు పేర్లు ఖరారు చేసింది హైకమాండ్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి టికెట్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం ఆధారంగా 4 దక్కనున్నాయి. ఇందులో ఒకటి పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్స్ కోసం ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కమిట్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి కమిట్మెంట్ లీడర్ గా పార్టీలో గుర్తింపు ఉంది. పార్టీ కోసం ఏదైనా త్యాగం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాట ప్రకారం తుంగతుర్తి టికెట్ ను త్యాగం చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డి అద్దంకి మాట కూడా ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు.
ఇటు శంకర్ నాయక్ ఎంపికలోనూ అధిష్టానం అదే ఫాలో అయింది. లంబాడా సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ అంచులంచులుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. 3 దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉంది. జెడ్పీటీసీగా, డీసీపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇటు విజయశాంతిని బీసీ మహిళా కోటాలో ఎంపిక చేశారు. రాములమ్మ కాంగ్రెస్లో చేరే సమయంలోనే టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ తన మార్కు కనపరిచింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నిన్న సాయంత్రం జరిగింది. ప్రధానంగా 5 స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 20 తారీఖున జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ 4 సీట్లకు కూడా దాదాపు 40 మంది, అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి రేషియో ప్రకారం కాంగ్రెస్ కి 4, బీఆర్ఎస్ కి 1 కైవసం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో 4 సీట్లు కైవసం చేసుకోబోతున్నామని తెలిసి ఎంతో మంది ఆశావాహులు, దాదాపు 4 సీట్లకు 40 మందికి పైగా అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరిని జల్లెడ పడుతూ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు అండ్ మోరోవర్ ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి విధానం, ఎవరైతే